అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఎలిక్విస్ టాబ్లెట్ గురించి తెలుసుకుందాము. ఈ టాబ్లెట్లో అపెక్సిబాన్ ఉంటుందండి. ఈ అపెక్సిబాన్ అనేది 2.5 మిల్లీగ్రామ్స్ 5 మిల్లీగ్రామ్స్లో అందుబాటులో ఉంటుంది. ఈ అపెక్సిబాన్ అనేది ఒక యాంటీ కోయాగులెంట్, బ్లడ్ థిన్నర్ అంటాము. రక్తం పల్సగా అవ్వడానికి ఈ ఎలిక్విస్ టాబ్లెట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మెయిన్గా మన క్లాటింగ్ మెకానిజం అంటే రక్తం గడ్డకట్టే మెకానిజంలో ఉపయోగపడే ఫ్యాక్టర్ 10ని ఈ అపెక్సిబాన్ అనేది ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల రక్తం అనేది గడ్డ కట్టకుండా రక్తం పల్సగా ఉంచడానికి ఈ టాబ్లెట్ అనేది సహాయపడుతూ ఉంటుందండి. మెయిన్గా ఈ టాబ్లెట్ అనేది మన కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలు గడ్డ కట్టకుండా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే ప్రాబ్లం ఉన్న వారికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే లంగ్స్ ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా పల్మనరీ ఎంబోలిజం అనే ఇబ్బంది ఉన్నవారికి, అలాగే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ యాట్రియల్ ఫిబ్రిలేషన్ కానివ్వండి, అబ్నార్మల్ హార్ట్ బీట్ ఉన్నవారికి ఈ టాబ్లెట్ ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మోకాలు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన వారికి కూడా బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి ఈ టాబ్లెట్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. డోసేజ్ వచ్చేసి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం తిన్న తర్వాత ఈ టాబ్లెట్ ఉపయోగించమని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయండి. కానీ ఇదివరకు చెప్పినట్టు ఈ ఎలిక్విస్ టాబ్లెట్ అనేది రక్తం పల్సగయ్యే మెడిసిన్ కాబట్టి సాధారణంగా ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు వచ్చే రక్తస్రావంతో కంపేర్ చేస్తే వీరిలో అధిక రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. కొందరికి ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ టాబ్లెట్ ఎలర్జీ వలన చర్మం అనేది దద్దులు రావడం, దురద ఉండడం, మొహం పైన లిప్స్ పైన వాపు రావడం, టంగ్ వాపు రావడం, ఇవి ఎలర్జీ లక్షణాలు చూస్తూ ఉంటాము. ఇదివరకు చెప్పినట్టు అధిక రక్తస్రావం చూస్తూ ఉంటాము. వామిటింగ్లో బ్లడ్ రావడం, మూత్రంలో బ్లడ్ రావడం, అలాగే ముక్కులోంచి రక్తం రావడం, ఇవి చూస్తూ ఉంటాము. ఇంకొన్ని సివియర్ కండిషన్స్లో మెదడులో కూడా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆడవారిలో ఈ టాబ్లెట్ ఎవరైతే ఉపయోగిస్తారో అలాంటి వారిలో నార్మల్ కంటే ఎక్కువగా అధిక రక్తస్రావం, పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ ఉంటూ ఉంటుంది. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఎవరు ఈ టాబ్లెట్ ఉపయోగించకూడదు? ఎవరికైతే ఎలర్జీ ఉంటుందో అలాంటి వారు, కిడ్నీ లివర్ సమస్య ఉన్నవారు, అలాగే ప్రెగ్నెన్సీ, పాలు ఇచ్చే తల్లులు మాత్రం ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఈ టాబ్లెట్ ఉపయోగించండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే ఈ టాబ్లెట్ ఉపయోగిస్తున్నారో అలాంటి వారికి ఏదైనా సర్జరీ, డెంటల్ ప్రొసీజర్ జరిగినప్పుడు మీరు ఈ టాబ్లెట్ ఉపయోగిస్తున్నారని డాక్టర్కి చెప్పండి. డాక్టర్ గారు మీ డోసేజ్ని ఆపేయాలా లేకపోతే ఎన్ని రోజుల ముందు ఆపేయాలని ఒక సజెషన్ అయితే ఇస్తారు. దీనివల్ల మనకి సర్జరీ సమయంలో అధిక రక్తస్రావం జరగకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది అంటే కంప్లీట్గా ఎలిక్విస్ టాబ్లెట్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.